బ్రేకింగ్ న్యూస్ ఢిల్లీలోని పాక్ హై కమిషన్ కు ఆ దేశస్తులు క్యూ కట్టారు. వీసాల రద్దుతో వివరాలు తెలుసుకునేందుకు తరలివస్తున్నారు. పహల్గామ్ ఉగ్రదాడిలో భారత్లో ఉన్న పాక్ పౌరులు వెళ్లిపోవాలని విదేశాంగ శాఖ ఆదేశాలు ఇచ్చింది. అయితే ప్రత్యేక వీసా ఉన్నవారు 48 గంటల్లో వెళ్లిపోవాల్సిందేనని తేల్చి చెప్పింది. ఇప్పటికే ఢిల్లీలోని పాక్ దౌత్యవేత్తకు సమన్లు ఇచ్చింది. పర్సోనా నానాగ్రాటా నోటీసులు ఇచ్చింది. ఈ నోటీసులు అందుకున్న వారం రోజుల్లో భారత్ వీడాల్సి ఉంటుందని తెలిపింది విదేశాంగ శాఖ. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ లైవ్లో అందిస్తారు. శివ, చెప్పండి, ఇప్పటికే అటు పాక్ దేశస్తులను అటు ఇండియా విడిచి వెళ్లాలంటూ కూడా నోటీసులు అయితే జారీ చేసింది. మరి ఇప్పటి వరకు కూడా ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? వెళ్లిపోయేందుకు కూడా వారు ఎన్ని రోజుల్లో వాళ్ళు విడిచి వెళ్లే అవకాశం ఉంది? రైట్ అఖిల, పెహల్గామ్లో ఉగ్రవాదుల కాల్పుల నేపథ్యంలో పాకిస్తాన్కు సంబంధించిన ప్రతి ఒక్కరిని కూడా పాకిస్తాన్ విడిచి వెళ్ళిపోవాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఇటు పాక్ జాతీయులందరూ కూడా ఢిల్లీలోని పాక్ ఎంబసీకి వచ్చి వారి వివరాలు తెలుసుకుంటున్నారు. ఒక్కొక్కరిగా కూడా ఇక్కడ పాక్ ఎంబసీకి వస్తున్న పరిస్థితి కనిపిస్తున్న పరిస్థితి. మనం పాక్ ఎంబసీ వద్ద ఉన్నాం. ఇక్కడ మొత్తం కేంద్ర పారామిలిటరీ బలగాలు ఢిల్లీ పోలీసులతో పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేస్తే ఎవరిని కూడా అటువైపు వెళ్లకుండా ఇక్కడ కేవలం ఎవరైతే పాక్ జాతీయులు ఎవరైతే ఉన్నారో వారు ఇక్కడికి వస్తూ ఉన్నారు. అంటే పాకిస్తాన్ వీసాలు రద్దు చేయడంతో పాక్ హై కమిషన్కు పాక్ జాతీయులు ఒక్కొక్కరుగా తరలి వస్తున్నారు. పెహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలోనే పాక్ జాతీయులు తక్షణం వారి దేశానికి వెళ్ళిపోవాలంటూ కూడా కేంద్రం సూచించిన నేపథ్యంలో వీసాల రద్దు నేపథ్యంలో తిరిగి స్వదేశానికి వెళ్ళడానికి సహా వివరాలు తెలుసుకునేందుకు పాక్ హై కమిషన్కు పాక్ జాతీయులందరూ కూడా ఇక్కడికి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దానికి సంబంధించి ఇక్కడ భద్రతను కూడా భారీగా ఏర్పాటు చేశారు. కేవలం ఒక పాకిస్తాన్ ఎంబసీ వద్దనే కాదు, మొత్తం ఇక్కడ శాంతిపత్తో వివిధ దేశాలకు సంబంధించిన ఎంబసీ కార్యాలయాలు ఉంటాయి. ఇక్కడ ప్రతి ఎంబసీ కార్యాలయం వద్ద కూడా భారీ భద్రతను ఏర్పాటు చేశారు. మరోవైపు ఇక్కడ పాక్ ఎంబసీ కార్యాలయం వద్ద ఒక ధర్నాకు కూడా పిలుపునిచ్చిన నేపథ్యంలో కొంతమంది హిందూ సంఘాలకు సంబంధించిన కార్యకర్తలు ఇక్కడ ధర్నాకు చేయడానికి ఎంబసీ కార్యాలయానికి వచ్చారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ పోలీసులు ఎవరిని కూడా ఈ లోపలికి రానివ్వకుండా అడ్డుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. కొంతమంది కాషా జెండాలు కండువాలు కప్పుకొని ఇక్కడికి వచ్చారు. వారందరూ కూడా ధర్నాలో పాల్గొని ఎప్పుడైతే పెహల్గామ్లో జరిగిన దాడి ఏదైతుందో ఆ దాడికి సంబంధించి ఖండిస్తున్నట్టు కూడా వారందరూ చెప్తున్నారు. దానిలో భాగంగానే ఇక్కడ ఎంబసీ వద్ద వారందరూ కూడా నిరసన తెలియజేసి వచ్చారు. जी बोलिए, आप कहाँ से आए, क्यों आए? हम नजफगढ़ से आए हैं, हिंदू इच पे आएंगे। आप क्या बोलना चाहते हैं? पहलगाम में गलत हुआ है, जो आदमी को बूझ बूझ के मार रही है तो बहुत ज्यादा गलत है, इसको सहन नहीं किया जाएगा। మొత్తంగా ఏదైతే దాడి జరిగిందో ఆ దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నామంటూ కూడా వారు చెప్తున్నారు. మరి కొంతమంది మహిళలు కూడా ఉన్నారు, వారిని అడిగి మరి సమాచారం చూసి जी बोलिए, आप कहाँ से है, यहाँ पे क्यों आए? यहाँ पे हम जो हमारे हिंदू भाइयों के साथ हुआ है ना, उसके विरोध में यहाँ पे पाकिस्तान एम्बेसी के सामने अपना विरोध प्रदर्शन करने आए। आप क्या बोलना चाहते हैं? आतंकवादी लोगों को वहाँ पे पहलगाम में ज़्यादा टूरिस्ट आता रहता है, अभी उधर फायरिंग हुआ था, अभी क्या बोलना चाहते हैं आप पूरा पाकिस्तान को? कहना चाहती हूँ कि इतना बड़ा हादसा ना बिना मिली भगत के होता नहीं है। आपको ना कश्मीर जाना बंद कर देना चाहिए, मैं सच बता रही हूँ। जब आपको पता है कि वहाँ पे इतना टेरर है, एक कम्युनिटी पूरी एक कम्युनिटी वहाँ पर है, वहाँ पे हिंदू से वैसे ही भगा दिए गए थे, तो क्यों जा रहे हो भाई? मेरा इतना ही संदेश है कि मत जाइए। जब आप नहीं जाएंगे, जब इनकी कमर टूटेगी तब इनके दिमाग ठिकाने पे आएंगे। और पाकिस्तान को तो साफ ही कर देना चाहिए, रुको नहीं, अभी मौका है और अभी ही वार करो और ऐसी कमर तोड़ो कि ये दोबारा उठ ना सके। चलिए, आप कहाँ से, आप क्या बोलना चाहते हैं? हम भी यहीं दिल्ली से ही हैं और हम भी यही मांग करेंगे कि जिस तरह हमारे मतलब भारत में ऐसा हुआ है, हिंदुस्तानियों के साथ ऐसा हुआ है, ये मतलब दिल दहलाने वाला तस्वीर है। अब बार बार इसका वेट नहीं करना चाहिए, ये एक मौका है, हमें भी फाइट करना चाहिए। अगर हम सब हिंदू जागेंगे तो ऐसे नहीं है कि उन पाकिस्तानियों का क्या होगा, वो तो कुछ भी नहीं है, मुट्ठी भर भी नहीं है हमारे सामने, ठीक है। चाहे वो लात से तो लात, अगर बात से ना समझे तो लात से,
लास्ट से ना समझे तो अगर उसके पास AK-47 है तो हमारे पास भी है, हम भी उन्हें वैसे ही मुंह तोड़ जवाब देंगे। ऐसा नहीं है किसी का घर बर्बाद हो रहा है, वो घूमने गए, वो मतलब कश्मीर तो हमारे मतलब भारत का वो जगत है, जगत पिता कहा जाता है। फिर वहाँ पे इतना मतलब इस तरह का व्यवहार करना लोगों के साथ, ये कितना बुरा हुआ है, ये मतलब आंख से आंसू नहीं सूखते बोलते हुए, मतलब बोले नहीं जा रहे। बट आप ये समझ लो कि ये बहुत बहुत बुरा हुआ है। अब यही समय है कि इस टाइम पे उन्हें फाइट करना चाहिए, POK को लो और पाकिस्तान को खत्म करो सालों को। రైట్ ప్రధానంగా ప్రతి ఒక్కరు కూడా డిమాండ్ చేస్తున్నారు అక్కడికి వెళ్ళిన పర్యాటకులపై దాడి చేయడం దారుణం, కఠిన చర్యలు తీసుకోవాలనేది అయితే వారు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. మీకు చేత కాకపోతే మాకు AK-47 గన్స్ మాకు ఇవ్వండి, మేము ఇక్కడ ఫైట్ చేస్తామంటూ కూడా వారు చెప్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఇటు బీజేపీ కానీ ఇటు హిందూ సంఘాలకు సంబంధించిన వారు ప్రతి ఒక్కరు కూడా ఇటు పాకిస్తాన్ ఎంబసీకి వచ్చి నిరసన తెలియజేసేందుకు ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు. చూస్తున్నాం మనం ఇక్కడ